నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం మరియు డబ్బును చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒక రోజు ఒంటరిని చేస్తారు. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు, పైకి ప్రేమ, లోపల ద్వేషం, పైకి మనిషి తత్వం, లోపల రాక్షస తత్వం, పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టిన చేతులను మరిచిపోయినా పర్వాలేదు కానీ, మనం గెలవడానికి చెయ్యందించిన వాళ్ళను మాత్రం జీవితంలో మర్చిపోకూడదు. జీవితం చాలా చిన్నది. కాలం చాలా వేగమైనది. రీప్లే చేసుకోవడానికి, రివైండ్ చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించండి. బట్టల్లో, మేకప్‌లో అందం ఉండదు. అందం మన ప్రవర్తనలో కనిపిస్తుంది. మనం మాట్లాడే మాటలలో ఉపయోగించే పదాలు మనం జ్ఞానవంతులమో కాదో నిర్ణయిస్తుంది. మంచి మనిషికి మనసిచ్చానని మురిసిపోయాను. కానీ హృదయమే లేని చోట ప్రేమను వెతుక్కున్నానని తెలుసుకోలేకపోయాను. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అప్పుడు అర్థమవుతుంది వారికి. భార్యాభర్తల ఆలోచనలు, ఆశయాలు, భావాలు వేరైనప్పటికీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు తోడు, మద్దతు ఇవ్వాలి. అలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు. మారాలి అనుకునే వాళ్ళు మారిపోతారు. నేనింతే అనుకునే వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు. ఒక కష్టం వచ్చినప్పుడు మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. వాటిని నేర్చుకోవడం మన బాధ్యత. ప్రేమను పొందాలి అంటే సహనం కావాలి. ప్రేమించబడాలి అంటే అదృష్టం కావాలి. ఆ ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలి అంటే నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది. జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది మరణించే వాడిని కూడా బతికించేలా ఉండాలి కానీ, బతికి ఉన్న వాడిని మానసికంగా చంపేలా ఉండకూడదు. అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు. అమ్మ తన జీవితంలో పడ్డ కష్టాలు తన కూతురు పడకూడదు అనుకుంటుంది. అత్త తన కోడలు ఎంత కష్టపడ్డా తను పడిన దానికంటే తక్కువే అని తనకంటే ఎక్కువ కష్టపడాలని కోరుకుంటుంది. మగాడు స్త్రీ రూపానికి దాసోహం అవుతాడు. కానీ స్త్రీ మగాడి ప్రేమకు దాసి అవుతుంది. చెరువులు నిండినప్పుడు చేపలకు ఆహారం చీమలవుతాయి. చెరువులు ఎండినప్పుడు చీమలకు ఆహారం చేపలవుతాయి. ఇదే సృష్టి ధర్మం. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటాము చూడు, అదే జీవితం. చేసే పనిని ప్రేమించగలిగితే ఎలాంటి పనైనా సృజనాత్మక స్థాయిని చేరుతుంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనినీ సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు నమ్మి అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారుంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు అని. మౌనం సముద్రం వంటిది. మాట నది వంటిది. సముద్రం నీకోసం వెతుకుతుంటే నీవు మాటలు అనే నదిలోకి దిగకు. సముద్రం మాట విను. ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే వస్తువు సంతోషం. కాలం మన చేతిలో లేదు. కానీ మన మనసు మన చేతిలోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అహంకారం ప్రతి ఒక్కరి నుంచి ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
జరిగిపోయిన నిన్న, జరగబోయే రేపటి కంటే గడుపుతున్న ఈరోజే ఎంతో విలువైనది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచి నటనైనా రావాలి, మాటల గారడీ అయినా వచ్చి ఉండాలి. మంచితనం, నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాది చేసుకొని ఎదుగుతుంది ఈ సమాజం. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది, కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడడం కాదు, ఉన్న వాటితో ఆనందపడటం.